చేసుకున్న రైతులు, అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి, కాసిందేవపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపెట్టలేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వర రెడ్డి అన్నగారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో, మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ. సాగులో ఒకరు ఉన్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది, పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ఓలను తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్దిండా? సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాలో వాళ్ళకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. 7 times 7 విడతలుగా పేదలకు, ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చి అని ఉంటుంది, అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకరి నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు పంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష. రెండు విషయాలు మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు. మొత్తం గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో. ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని
2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండొచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు. అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు, ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టింది తప్ప, మీరు చెప్పేది తప్ప, దయచేసి మీరు అందరు ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష, నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. కాస్త కాలంలో ఎందుకు పెట్టలేదని మీరు అడిగారు. కాస్త కాలంలో ఎప్పుడు పెడతాం? కాస్తులో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1950లో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా ఉన్నది. ఇవాళ చాలామంది కౌలు తీసుకుంటారు, కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు. అధ్యక్ష, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు మళ్ళీ నాకు